భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన ప్రదేశాలు ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ అనేక పుణ్యక్షేత్రాలు కూడా ఉంటాయి. పురాతన ఆలయాలకు ఇక్కడ కొదువే లేదు. అవి వాటి చరిత్రకు, రహస్యాలకు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న ఆలయం మన దేశంలోనే ఉంది అన్న సంగతి ఎవరికైనా తెలుసా? ఇది ప్రపంచంలోని మొట్టమొదటి ఓం ఆకారంలో కలిగిన ఆలయం. ఇంతకీ ఈ ఆలయం భారత్లో ఎక్కడుందో మీకు తెలుసా? ఈ ఆలయం యొక్క విశేషాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. అయోధ్యలోని రామమందిరం ఆలయం ఎంతో ప్రతిష్టాత్మకతను సంతరించుకుంది. ఈ ఆలయం నగర నిర్మాణ శైలిలో నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓం ఆకారం ఆలయం కూడా ఈ నిర్మాణ శైలినే కలిగి ఉంటుంది. ఇక్కడ అనేక ప్రత్యేకతలు, విశేషాలు దాగి ఉన్నాయి. ఒకేసారి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలనుకునే వారు మాత్రం తప్పకుండా ఈ ఓం ఆకారం ఆలయంని సందర్శించాల్సిందే. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న ఏకైక శివాలయం రాజస్థాన్లో వెలసింది. ఈ శివాలయం రాష్ట్రంలోని పాలి ప్రాంతంలో కొలువై ఉంటుంది. ఆలయ వైభవాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ శివాలయం మొత్తంగా 250 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ శివాలయంలో ప్రధానంగా యజ్ఞవేది వంటి 2 అంతస్తులు కలవు. వీటితో పాటు గురుకులం, స్వస్తికాకారంలో వసతి గృహం, నక్షత్రాకారంలో ఉన్న ఆసుపత్రి భవనాలు కూడా నిర్మించారు. ఈ ఆలయంలో పర్వతాలు, చెరువులు కూడా ఉంటాయి. వాటిని కృత్రిమంగా నిర్మించడం జరిగిందనమాట. ఈ ఆలయంలో 4 అంతస్తుల భవనం కూడా ఉంది. 250 ఎకరాల్లో విస్తరించిన ఈ ఆలయంలో 108 గదులు ఓంకార ఆకారాన్ని గుర్తించే విధంగా ఉన్నాయన్నమాట. వీటితో పాటు ఈ శివాలయంలోని మరో ప్రత్యేకత 12 జ్యోతిర్లింగాల రూపంలో శివుని ఆలయం ఉండడం. ఈ శివాలయం రాజస్థాన్లోని పాలి జిల్లాలో జదం గ్రామంలో ఈ ఆలయం ఉంది. ప్రముఖ శైవ క్షేత్రాలైన 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ ఒక్కొక్కటిగా ఒక్కో ప్రదేశంలో కొలువై ఉంటాయి. ఈ శివాలయం పైభాగంలో తోల్పూర్ నుంచి తెచ్చిన రాయితో చేసిన శివలింగాన్ని ప్రదర్శించారు. ఇది ఈ ఆలయ ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటి. ఇంకా ఇక్కడ 1008 శివుడి విగ్రహాలు, 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఈ శివాలయాన్ని 4 విభాగాలుగా నిర్మించారు. అందులో ఒక భాగం మొత్తం భూగర్భంలో ఉంటుంది. మిగిలిన 3 భాగాలు భూమి మీద ఉండడం విశేషం. మరో విశేషత ఏంటంటే ఆలయం మధ్యలో స్వామి మాధవానంద సమాధిని స్థాపించారు. నేల మాలిగలో సమాధి చుట్టూ 7 మహర్షుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం ఆవరణలో 108 గదులను నిర్మించారు. వీటితో పాటు 2000 స్తంభాలు కూడా ఉన్నాయి. ఆలయ శిఖరం ఎత్తొచ్చేసి 135 అడుగులు. 4 అంతస్తుల ఈ ఆలయంలో పాఠశాల, కళాశాలను కూడా నిర్మించారు. మరియు ఆలయం అడుగు భాగాన 2 లక్షల టన్నుల సామర్థ్యంతో వాటర్ ట్యాంకును నిర్మించారు. తోల్పూర్లోని బంషీ పర్వత రాయిని ఆశ్రమం చుట్టూ నిర్మాణం కోసం ఉపయోగించారు. అయితే ఈ శివాలయాన్ని విశ్వదీప్ గురుకుల్ ట్రస్ట్ నిర్మించిందనమాట. 12 జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించుకోవాలనుకునేవారు మాత్రం కంపల్సరీ ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు. ఇంకా ఇలాంటి మరెన్నో సందర్శనీయమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ట్రావెలింగ్ చేసే వారికి మాత్రం మా ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది.